ఈ రోజు నేను పక్కా ప్లాన్ తయారు చేశాను. మోటు పొతుల్ని నా దారి నుంచి అడ్డు తప్పించుకుంటాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే జోక్ చెప్పారు. జీవితంలో మొదటిసారి మీరు చాలా గొప్ప జోక్ చెప్పారు. మెదడులేని బొరుటు మనిషి, వదిలిపెడుతున్నాను చేతకాని వాడు అని తెలిసి. నేను ఏది చెప్తానో అది చేస్తాను. నేనేదైతే చెప్పనో డెఫినెట్లీ దాన్ని చేస్తాను. అర్థమయ్యిందా? మోటు పతుల్ని నా దారి నుంచి అడ్డం తప్పించుకుంటాను. నా సైంటిస్ట్ స్నేహితుడికి ఇప్పుడే ఆహ్వానం పలుకుతాను. ఇదిగో ఈ మందుని వాళ్ళ చేత తాగించండి. వాళ్ళని చిన్నపిల్లలా మార్చేయండి. వాళ్ళు చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు. వాళ్ళ శరీరాలు పెద్దవాళ్లలాగే ఉంటాయి, కానీ బుర్ర మాత్రం చిన్నపిల్లల్లా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి నెంబర్ 1, నెంబర్ 2 ఏమంటారు? ఎలా ఉంది నా ప్లాన్? బాస్, ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. గుడ్ మార్నింగ్ సార్. మేము ప్రభుత్వం తరఫు నుంచి జీవితానికి కావలసిన 2 చుక్కల మందుని తీసుకొచ్చాం. కేవలం 2 చుక్కలు వేసుకున్నారంటే జీవితాంతం జబ్బులు వ్యాధులు మీ దగ్గరికి రావు. అరే పతులు, త్వరగా రా. ఇది భలే మంచి స్కీమ్. 2 మాత్రలు తీసుకోండి, జీవితాంతం వ్యాధులకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్. మా జీవితానికి కావలసిన 2 చుక్కల్ని త్వరగా ఇచ్చేయండి. మీరిద్దరూ ఇప్పుడు ఎదగని చిన్న చిన్న బుర్రలు వేసుకొని పెద్ద పెద్ద శరీరాలతో పెద్దవాళ్ళ ఉంటారు. రండి పిల్లలారా, త్వరగా మీ నాన్నగారి దగ్గరికి రండి. రండి. బాస్ బాస్, వాళ్ళు మిమ్మల్ని నాన్నగారు అనుకుంటున్నారు. యాహూ! మనం ఇప్పుడు సాధించాం. చూసారా, నేను చెప్పాను కదా, జాన్ ఏదైనా అన్నాడంటే దాన్ని చేసి చూపిస్తాడు. మోటు పొతులు ఇప్పుడు చిన్న పిల్లల్లా మారిపోయారు. పదండి, ఇప్పుడు మనం ధైర్యంగా దొంగతనాలు చేసుకుందాం. నాన్నగారు ఆగండి. నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి. నాన్నగారు, మా బంగారు నాన్నగారు. నాన్నగారు, నాన్నగారు. మేము నాన్నగారు చిన్నరి పొన్నరి పిల్లలం. మా మంచి నాన్న. అరే, ఎవరు నాన్న, ఎక్కడ నాన్న, ఎలాంటి నాన్న? నేనే పిల్లాన్ని, మీరు నాకు పిల్లలేంటి? బాబాయ్ చూడండి బాబాయ్. నాన్న టాటా వెళ్ళిపోతున్నారు. నాన్న టాటా వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఏలవలో. ఏడవకు బాబు, ఏడవకు, ఏడవకే, ఏడవకు. అరే చవడదద్దమల్లారా, సమస్యలు ఎత్తుకొస్తున్నారేంటి? దింపండి వాళ్ళని. నాన్నగారు, నాకు నాన్న కావాలి. నాన్నగారు కావాలి. నాకు నాన్న కావాలి. నాన్న కావాలి. నాన్నగారు, మా మంచి నాన్నగారు, బంగారు నాన్నగారు. అరే నోరు మూసుకోండి, వెళ్ళండి, చిన్న పిల్లలతో ఆడుకోండి. నాన్నగారు ఏమిటి వీళ్ళు చీటికి మాటికి ఇలా ఏడుస్తున్నారు? అరే కొట్టద్దు. వెళ్ళండి, వెళ్ళి చాక్లెట్ తీసుకురండి. వీళ్ళను చంపేసేలా ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ చాలా మంచోడు, నాన్న చెడ్డోడు. డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా, నేను చాలా పెద్ద పొరపాటు పని చేశాను. వీళ్ళకి బాగు చేయండి, నయం చేయండి ప్లీజ్. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇంతకీ వీళ్ళకి ఏమైంది? అరే వీళ్ళ వల్ల నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. ఇక మీరే వాళ్ళని చూసుకోండి.
లగాయితూ మీరిద్దరూ ఇలా రండి. చిన్న పిల్లల్ని ఆడించడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. లగాయితూ డాక్టర్ జట్కా త్వరగా కానివ్వండి. మందు తయారు చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే వీళ్ళిద్దరూ నా బ్యాండ్ బజాయించేలా ఉన్నారు. లగాయితూ నన్ను వదలండి. డాక్టర్ జట్కా కాపాడండి. పెద్దన్నయ్య, మేము ఇక్కడికి ఎలా వచ్చాం? ఓయ్, ఏం జరిగిందంటే జాన్ మీకు చిన్నపిల్లలు ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు నాన్న 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 వెంటబడటంతో మీ బాధ పడితేలాగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓయ్ జాన్, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా. ఆ తర్వాత మీరిద్దరూ నేను ఇచ్చిన ఇంజెక్షన్ తో మళ్ళీ మామూలు మనుషులయ్యారు. అయితే జాన్కి గుణపాఠం చెప్పడానికి మేము ఇద్దరం ఈ నాటకాన్ని ఇలాగే కొంచెం సేపు కంటిన్యూ చేయాలి. ఏమంటావు మోటు? ఎస్ పతులు. గుర్ర బండే వచ్చింది, టిక్ టిక్ టిక్. ఆకాశంలో ఎగరాలి, టిక్ టిక్ టిక్. నాన్న వచ్చేసారు, నాన్న వచ్చేసారు. నాన్న గుర్రమాటాడదాం, నాన్న గుర్రమాటాడదాం. గుర్ర బండి వచ్చింది, టిక్ టిక్ టిక్. ఆకాశంలో ఎగరాలి, టిక్ టిక్ టిక్. అరే, నా కష్టాలు నేనే కొంచెచ్చుకున్నట్టున్నారు. దిగండి, కిందకి దిగండి. నేనేదో పోనీ లేని జాలి తెలుస్తున్నాను, దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. కిందకి దిగు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఇద్దరికి ఒక్కటి ఇస్తాను. చూడు బాబాయ్, చూడు మా పిల్లల మీద చెయ్యేశామంటే ఊరుకునేది లేదు. జీవితంలో ఒక్కతాలే ఈ పిల్లలు మాకు దొరికాలు. ఇలా చూడండి నా చెంచాలారా, నాకే ఎదురు తిరుగుతారా? అయినా ఈ పిల్లల్లో ఏముంది? నాన్నారు నాకు నిద్ర వస్తోంది, ఒక కథ చెప్పండి. వీళ్ళకి కథ చెప్పి నిద్ర బుచ్చేస్తాను, ఆ తర్వాత దూరంగా ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తాను. సరే, కథ చెప్తాను వినండి. ఒకానొక దొంగ ఉన్నాడు. వాడు ఒక రోజు రాత్రి దొంగతనం చేయడానికి బయలుదేరాడు. నాకు దొంగల కథ వద్దు, మంచి కథ చెప్పు. సరే, ఇంకో కథ చెప్తాను వినండి. ఇంకో రాజున్నాడు, ఒక రాణి ఉంది. రాత్రిపూట రాజుగారు గుర్కా వేసుకుని దొంగతనానికి బయలుదేరాడు. చెడ్డ కదా, ఎప్పుడు ఇలాంటి దొంగల కథలే చెబుతున్నారు. అరే, అర్థం చేసుకోండి, నేను దొంగనైనప్పుడు దొంగల కథే కదా చెప్పగలను. నాన్న పోనీ పాట పాడండి, జోలపాట పాడండి. నేను జోలపాట పాడను. నిద్ర వస్తే నిద్రపోండి, లేదంటే మానేయండి. మీరు మా పిల్లల్ని ఏడిపించారంటే ఊరుకునేది లేదు. మర్యాదగా కథ చెప్పండి. జీవితంలో నేను ఏ పనైనా చేస్తాను, ఇకపై ఏ పిల్లలతోనూ నేను పెట్టుకోను. మోటు పతుల్ని ఒకే ఒకసారి చిన్న పిల్లలుగా మార్చాను. వాళ్ళు నాకు అమ్మ, నాన్న, బాబాయ్, మావయ్య, తాత, అమ్మమ్మ అందరూ గుర్తుకొచ్చేలా చేశారు. చెప్పారు కదా, కథ వినిపించండి. వినిపిస్తాను, కానీ మీరు అంతకంటే ముందు ఇక్కడి నుంచి వెళ్లి కమల్పూర్ నుంచి పిల్లలకి చాక్లెట్లు తీసుకురండి. మర్చిపోకండి, కమల్పూర్ లో స్పెషల్ చాక్లెట్ షాప్ ఉంది, అక్కడి నుంచే తీసుకురండి. మేము ఇప్పుడే వెళ్తున్నాం బాస్. నేను వీళ్ళని నిద్ర బుచ్చేసి దూరంగా పారిపోతాను. సరే పిల్లలు, ఇప్పుడు జోలపాట వినండి. చుకుచుకు రైలు వస్తుంది, దూరం దూరంగా వెళ్ళండి, ఆగిన వెంటనే ఎక్కండి, లడ్డూ మిఠాయిలు తినండి, మీకేమో వేడి వేడి పాలు నేను తాగిస్తా.
నన్ను వదలండి. తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారి నా వెంట రాకుండా వదలండి. అయితే మాటిస్తున్నావా? 100 మాటలు ఇస్తున్నాను. మాట అంటే మాటే. సరే, అలా అయితే ఇంకెప్పుడు ఇలాంటి నీచమైన పనులు చేయకు. చెయ్యనంటే చెయ్యను, ఎప్పటికీ చెయ్యను. మీరిద్దరూ మామూలైపోయారా? ఆ డాక్టర్ జట్కా మమ్మల్ని అప్పుడే మామూలు మనుషులుగా చేసేశారు. ఏంటి? నన్ను ఎంత ఏడిపించారు, ఎన్ని పరుగులు పెట్టించారు.